ఇంకో క్లాస్ చేద్దాం, సరేనమ్మా? సరే సార్. అబ్బాయి ఇది వచ్చేసి అబ్బాయి చంద్రుడు వచ్చి మీనంలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో. ఓకే, కొంచెం జనరల్ గా ఏంటంటే అమ్మాయి సెన్సిటివ్, అబ్బాయి ఎమోషనల్. ఓకే, నో ఇష్యూ. ఇద్దరు దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. కుజదోషం గురించి చెప్పాను నేను, క్యాన్సిల్ ఉందనేసి. దాని గురించి ఎవరైనా చెప్పి వివాహం మళ్ళీ ఇంకొకరు చూపించారు అంటే వాళ్ళు నాడీ దోషం ఉందండి, అది ఉందండి, కుజదోషం, ఇలా చెడగొట్టకూడదు. మనకి అష్టగుణ మనం పట్టుకున్నప్పుడు మీరు నిజాయితీగా మీకు వస్తే కరెక్ట్గా గుణాలని మీరు అష్టగుణ కూటమే తీసుకొని వెళ్తున్నారు అన్నప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ జరగాలి. కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అని నేను చెప్పాను ఇందాక. ఆవు, పాము, అది యోనికుటం, 4 గుణాలు వస్తాయి అక్కడ. మీరు వైరు జంతువులు అంటే జనరల్గా వైరం అంటే ఆవు పులి అని, ఆవు సింహం అని, లేదు అంటే పాము ఎలిక అని. ఓకే, ఎలిక పాము అని, ఆవు పులి అని, ఇట్లా కొన్ని వైర జంతువుల కాంబినేషన్స్ ఉన్నాయి. అంతేగాని అది సాఫ్ట్వేర్. మీరు ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సోషల్ మీడియా పెరిగేళ్ళకి మొబైల్లో చాలా వరకు వాళ్ళే కుండలి, దృక్పంచాంగం, తెలుగు క్యాలెండర్ చూసుకోవటం. మీకు తెలుసా ఆ యాప్లన్నీ కోడింగ్ బేస్డ్. కోడింగ్ అంటే కరెక్ట్గా కోడింగ్ రాయాలి. లాజిక్ కరెక్ట్గా లాజిక్ రాయలేదు అనుకోండి, 100 లైన్ కోడింగ్ రాయాలి. నేను కోడింగ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. నా క్లాసులు నడుస్తూ ఉంటాయి, మీకు అందరికి పంపిస్తూ ఉంటాను. 100 లైన్లు కోడింగ్ రాయలేదు నేను, 70 లైన్లు రా 30 లైన్ల కోడింగ్కి మార్కులు పోతాయి. ఇక్కడ గుణాలు తగ్గుతాయి ఆటోమేటిక్. మీరు నేను చూపించాను, ప్రాక్టికల్గా చూపించాను నేను. కాబట్టి మీరు ఆన్లైన్లో చూసే అన్నీ కూడా తప్పులు తడక. తక్కువ గుణాలు వచ్చినాయండి. క్యాలిక్యులేషన్ మీరు ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేయాలి. వచ్చిన వాళ్ళు చేస్తారు. అది కూర్చోండి. మీరు కూడా నేను చెప్తాను ఎట్లా చేస్తారు అంటే, మీరు ఇంతకుముందు క్లాసుల్లో నేను చెప్పున్నాను. ఎట్లా చెప్పాను? ప్రతి ఒక్కటికి కూడా ఏం చెప్పాను అంటే, ఈ ఇంతకుముందు క్లాసుల్లో ఏం చెప్పాను ఏం చెప్పాను అంటే, ఈ రాశుల మీద చూసే ఈ అష్టగుణ కూటమిలో రాసుల మీద చూసేది వర్ణ కూటమి, వశ్య కూటమి, రాశి కూటమి. ఈ 3 రాసుల మీద చూస్తారు. ఓకే, వర్ణ కూటమి, వశ్య కూటమి, రాశి కూటమి, ఈ 3 వచ్చి రాసుల మీద, వాళ్ళ జన్మ రాసుల మీద చూస్తారు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాశి కూటమి నేను చెప్పాను, షష్టాష్టకము, నవపంచకము, 2 12 కాంబినేషన్ అంటే ద్విదశకము. వీటికి జ్యోతిష్యంలో 0 చేస్తారు. కానీ సాఫ్ట్వేర్లో నీకు కోడింగ్ నెక్స్ట్ రాయాలి. ఎట్లా రాయాలి? ఒకవేళ అది షష్టాష్టకం 6 8 కాంబినేషను అయితే ఇఫ్ అని కండిషన్ వస్తుంది ప్రోగ్రామింగ్లో. అయితే ఒకవేళ 6 8 అయితే నెక్స్ట్ ఏంటి చెక్ చేయి. ఏం చెక్ చేయాలి? అది శుభ షష్టాష్టకము, అశుభ షష్టాష్టకం. ఎట్లా చెక్ చేస్తారు? రాసి అది కోడింగ్ మిస్ చేసామనుకో అక్కడ 0 అయిపోద్ది 0. ఇక్కడ 7 కూడా రావు. ఇప్పుడు 16 కాదు, 7 తీసేస్తే 9 అవుతాయి, కోడింగ్ సరిగా రాయలేదంటే. కావాలంటే మీరు నాది ఎవరైతే రికార్డింగ్ అంటారో మీరు చాలా మీకు తెలుసు, చాలా వెబ్సైట్లు తిరుగుతూ ఉంటారు, మీరే వేసుకొని చూసుకుంటూ ఉంటారు. వేసుకొని చూడండి, అక్కడ ఇంకా తక్కువ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఇప్పుడు మనుష్య దేవగను నాకు ఒక పాయింట్ ఎందుకు మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మనుష్య దేవగను, మనుష్య రాక్షస అంటే దేవ రాక్షసులు అంటే మొత్తం 0 అయిపోతాయి. 6 కారు. మీరు లెక్కల మాస్టర్ కదా, ఒక పాయింట్ తగ్గించండి. ఇక్కడ నేను చెప్పాను గురువుకి బుధుడు శత్రువు అయినప్పుడు బుధుడికి గురువు సముడు అయినప్పుడు శత్రువు కాదు కదా. మీరు ఇక్కడ తగ్గించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు తగ్గిస్తారు? సాఫ్ట్వేర్లో ఇది అప్డేట్ చేయాలి. ఎంత ఇవ్వచ్చు? 2.5 ఇవ్వచ్చు. ఎందుకంటే శత్రువు అయితే టోటల్ 5 పోతాయి. కానీ ఇక్కడ మిక్స్డ్గా ఉంది కాబట్టి మిత్రుడు అయితే 5కి 5 ఇస్తారు. శత్రువు అయితే అసలు 0 చేస్తారు. ఇద్దరు శత్రువులు ఒకరికొకరికి. శత్రు సములు అయితే 2.5. ఇది మనం యాడ్ చేసుకోవాలి. 2.5 అంటే ఆ 5 ఆల్రెడీ ఇచ్చారా. సో 16 అంటే 2 అంటే 18 అవుతాయి. ఇక్కడ ఒకటి వస్తుంది 19. ఇక్కడ ఆవు పాము మీరు 4 1 ఇస్తున్నారంటే ఒకటి ఇచ్చి ఇంకొక పాయింట్ ఇవ్వచ్చు. అప్పటికి 16, ఈ యొక్క 2 18, ఇక్కడ ఒకటి 19, ఇక్కడ ఒకటి 20. ఇంతవరకు 20 దాకా తీసుకురావచ్చు దీన్ని. ఇది సరే, ఇది ఈక్వల్ కరెక్టే. ఇది ఆల్రెడీ ఇచ్చారు, ఇది 0 చేశారు. ఓకే, సో 20 గుణాలు వస్తాయి. ఇది మీరు ఈ 20 గుణాలు ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా ఈ 16 కన్నా తక్కువే వస్తాయి. ఇంకా చాలా ఏరియాలో వాళ్ళు భయపెట్టేయటం ఇంకంతే. అప్పుడు 20 గుణాలు వచ్చినప్పుడు ఈ నాడీ కూట దోషమే మీరు అసలు కన్సిడరేషనే ఉండదు. ఎందుకు అని అంటారా?
ఒకటి నేను చెప్పాను, నక్షత్రాలు మారాయి, పాదభేదాలు వచ్చినాయి అన్నప్పుడు నాడీకోట దోషం ఉండదు. ఎందుకంటే నాడీ కూటమి, రాశి కూటమి కూడా ఈ రెండు మీకు ఏం చెప్తాయి, ఈ రెండు ఈక్వల్గా వస్తాయి. ఎందుకంటే మీరు కొంచెం లిటరేచర్ ఉంటుంది, లిటరేచర్ చదివి అర్థం చేసుకుంటే పర్లేదు, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారని నేను కొంచెం ఇక్కడ చెప్తాను. నాడీ కూటమి అనుకూలత ఎందుకండి నాడీ కూడదు, ఓకే. ఇది అష్టకూటంలో అది, దీనివల్ల దంపతుల ఆరోగ్య ప్రభావం పడడం, ఇవన్నీ ఏది చెత్త రాస్తారు, ఇవన్నీ చూసి మీరేందంటే అసలు పెళ్లిలో మానేస్తారు. అందుకని నేను ఏమి చూపించను. ఏకనాడి ఉన్న నక్షత్ర పాద భేదం ఉంటే, ఇదిగో చూడు ఇక్కడ రాసే ఉన్నారు వీళ్ళు. ఏకనాడి ఉన్న నక్షత్ర ఇది పాద భేదం ఉందిగా, ఏకనాడి అయ్యింది కానీ నక్షత్రాలు మారాయి కదా. అమ్మాయిది ఏ నాడమ్మా, ఏ నక్షత్రం అమ్మాయిది? మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం, అబ్బాయిది 3వ పాదం ఉత్తరాభాద్ర. నక్షత్రాలు మారాయి, పాద భేదం ఉంది కదా, అబ్బాయిది ఉత్తరాభాద్ర, 2వ మీ అమ్మాయిది మృగశిర, 3వ పాదం. పాదాలు మారాయి, నక్షత్రాలు మారాయి అని క్లియర్ గా రాశారు కదా. ఉంటే ఈ దోషం పరిహారం అవుతుంది కాబట్టి జ్యోతిష్యం సంప్రదించి. కాబట్టి మీరు ఇది పట్టుకుంటే ఇక్కడ మీకు జనరల్గా ఇక్కడ అయిపోయింది, దోష పరిహారం అయిపోయింది కదా. నేను చెప్పడం వీళ్ళే చెప్తా, ఏకనాడి ఉన్న నక్షత్ర పాద భేదం ఉంటే. మరి ఇది ఎవరు చెప్తారు? ఇక్కడ నేరుగా ఆడ బట్టి చూపించేదను ఏకనాడి దోషం ఉంది అంటారు. నేను అక్కడ చెప్పాను, నేను ఇక్కడ చూశాను, ఓకే. సో దీంట్లో ఇది రాశి కూటమి రెండు కూడా ఇంచుమించుగా ఒకటే చెప్తాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, ఏది రాశి కూటమి కుదిరింది కాబట్టి. వివాహం తర్వాత మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అంటే ఫైనాన్షియల్, డబ్బు పరంగా బాగుంటాయి, శుభకార్యాలు, సంతాన వృద్ధి ఉంటుంది. ఇంకేం కావాలి? వివాహం జరిగింది, డబ్బు వచ్చింది, ఆర్థికంగా ఉన్నారు, సంతానం ఉంది, కుటుంబంలో సౌఖ్యం ఉంది, మీ మధ్యన అండర్స్టాండింగ్ అన్ని నడుస్తున్నాయి, ముచ్చటైన జంట అని చెప్పిన తర్వాత ఈ నాడీకూటం గురించి ఎందుకు మనం ఆలోచించాలి? ఈ నాడీకూటంలో ఏం చెప్పారు? అష్టకూటంలో అతి ముఖ్యమైన ఇది ముఖ్యం కాదా? రాశి కూటమి ముఖ్యమైనది. దీనివల్ల దంపతుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఏమి పడుతుంది? మీరు అంతా వివాహం తర్వాత ఇంట్లో కుటుంబ సౌఖ్యం ఉండదు, మళ్ళీ ఆరోగ్యం మీద ఎట పడుతుంది? సంతాన వృద్ధి ఉంది, ఆ కుటుంబ సౌఖ్యంగా ఉన్నారు, సంపూర్ణంగా ఉంటాయి, చూడముచ్చటైన జంట అంటే ఆరోగ్యమే ప్రభావం. సంతానపరమైన సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇక్కడ మీకు సంతాన వృద్ధి ఉందని ఇక్కడ అంటే ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో నేను నచ్చని విషయాలు. ఏం అష్టగుణ కూటమే పరమ చెత్త. క్లియర్గా మీకు ముందే ఇది ఇంతకుముందు వీడియోల్లో కూడా నా దగ్గర తల్లిదండ్రులు ఎవరైతే వచ్చి వివాహం అడిగి నాకు గోశాలకు డబ్బులు ఇస్తేనే, ఎందుకంటే నేను 3-4 గంటల్లో కూర్చొని నేను చెప్పుకుంటానే ఉంటాను. ఎందుకంటే నాకు సమాజంలో మార్పు కావాలి, నా జ్యోతిష్యం అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో ఉన్న భయాందోళన తొలగించాలి అన్నప్పుడు తల్లిదండ్రులు నాకు 5,000 కొంతమంది అనుకుంటారు. సార్ ఎందుకంటే గోవులకి మీరు ఒక ప్రీమియం అమౌంట్ ఇవ్వండి మంచి మనసుతోటి, ఒక చార్ట్కి ప్రతి చార్ట్కి ఒక 5,000 ఇవ్వండి, గోవులకి ఇస్తున్నారు ప్రీమియం అమౌంట్. ఎందుకంటే 4 గంటలు కష్టపడాలి. ఈరోజు నేను ఇంతసేపు చూసాను, రేపు మళ్ళీ చూస్తాను, ఇంకా రేపు చాలా విషయాలు చూస్తాను. మరి ఈ సంతాన వృద్ధి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి? సంతానపరమైన సమస్యలు ఏంటి? వంశాభివృద్ధిలో ఆటంకాలు ఏంటి? ఇక్కడ మీకు సంతాన వృద్ధి బాగుంటుంది, కుటుంబం సౌఖ్యంగా ఉంటే ఆటంకాలు ఏమవుతాయి అంటే మళ్ళీ ఇక్కడ ఏకనాటి దోషం లేదు కదా, పాదభేదం. సో ఈ కన్ఫ్యూజ్డ్ అనేది జ్యోతిష్యంలో నేను చాలా చూస్తున్నాను, వేదిక జ్యోతిష్యంలో. అయితే కృష్ణమూర్తి గారు వేదిక జ్యోతిష్యాన్ని చదివి కానీ కృష్ణమూర్తి పద్ధతులు ఓన్గా డెవలప్ చేశాడు. అతనికి ఏమనిపించింది? వేదిక జ్యోతిషం చాలా ఫ్లా అంటే తప్పులు ఉన్నాయి, అతను నచ్చలేదు, అతనికి, నాకు నచ్చలేదు. మనం జనరల్గా చదువుకున్న వాళ్ళని, మ్యాథ్స్ స్టూడెంట్లని ఎంతో చదివాము. నేను ఆర్మీలో టెక్నికల్ ఇంజనీర్ని, ఎంతో చదివాను. కంప్యూటర్ ఒక ఇన్స్ట్రక్టర్గా ఎంతోమంది సోల్జర్స్కి టెక్నికల్గా డెవలప్ చేశాను. ఒక ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా, ఒక మెంటల్ డెవలపర్గా, ఒక ఇన్స్ట్రక్టర్గా, ఒక టెక్నికల్ ఇంజనీర్గా, ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్వర్క్స్, ఎన్నో టాపిక్స్, కమ్యూనికేషను, ఎన్నో చదివాను నేను. మనకి జనరల్గా అర్థం కాదు అది, దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఏంటి? అది బాగుందంటారు, మళ్ళీ ఇక్కడ బాగోలేదు. సో ఇవన్నీ నేను నమ్మను. గ్రహమైత్రి బాగుందా? గణకూటమిలకి బాగానే ఉంది, ఇద్దరికి 6కి 5 వచ్చినప్పుడు స్వభావాలు సామాన్యంగా ఎందుకు ఉంది? అక్కడ ఎన్ని వచ్చినాయి 6కి గణకూటంలో? ఇద్దరిది ఒక దేవగణం మనిషి గుణం, 6కి 5 ఇచ్చారు, బాగానే ఉంది కదా. ఇంకా సామాన్యంగా ఉండటం ఏముంది? సాఫ్ట్వేర్లో రాసుకోవటం, సాఫ్ట్వేర్లో రాయటం, ఇదంతా బెస్ట్ అని రాయాలి. దానికి సామాన్యంగా ఎందుకు ఉంది? 6కి 5 వచ్చినాయి గణకూటంలో, మనుష్య దేవగణం కదా, మనుష్య దేవగణం 6కి 5 వచ్చినాయి, బెస్ట్. సామాన్యం ఏంటిది? ఎంత? ఆల్మోస్ట్ 90% వచ్చింది. దానికి సాఫ్ట్వేర్లో సామాన్యం, ఇది సాఫ్ట్వేర్లు మార్చుకోవాలి. గణకూటం బాగుంది అని రాయాలి ఇక్కడ.
ఈ సామాన్య ప్రజలు వాళ్ళకై ఈ పట్టుకొని చూసుకునేదను సామాన్యంగా ఎందుకు సామాన్యంగా ఉంది నీకు ఆడ 6కి 5 వస్తున్నాయి కదా ఇంకా చాలా బెస్ట్గా ఉందంట ఇది సాఫ్ట్వేర్లో రాయాలి. ఘనకూటమి చాలా బాగుంది అని రాయాలి ఇక్కడ. సో సరే దాని గురించి మీ ఇద్దరు స్వభావాలు వేరైనప్పటికీ కలిసి జీవించడానికి ఇబ్బంది ఉండదు. కలిసి జీవిస్తారు కదా బాగానే ఉన్నారు. స్వభావాలు వేరవుతాయి ఎవరికైనా ఒకరి ఆలోచనలు ఒక రకంగా కలవు. మరి మొదటి నేను చెప్తున్నాను అమ్మ కొంచెం ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు, ఒకరు ఎమోషనల్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. సో బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్లో అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఎవరికి రావు? తల్లిదండ్రులను అడగండి. మీ తల్లిదండ్రులు 20-30 సంవత్సరాలు, నేను 33 సంవత్సరాలు మా పెళ్లి. అభిప్రాయ భేదాలు ఎవరికి? అలిగి వెళ్ళకుండా ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఎన్ని జరగలేదు? అభిప్రాయ భేదాలు వస్తాయి. రాకుండా ఎవరిది వివాహం అంటే అంతా మనకి జీవితం అంటేనే అప్ అండ్ డౌన్స్, జీవితం అంటేనే పోరాటం, జీవితం అంటేనే సంఘర్షణ. ఎవరు లైఫ్లో సంఘర్షిస్తేనే బంధాలు బలపడతాయి, సంఘర్షణ ఉంటేనే ప్రేమ ఉంటుంది. కాబట్టి వాటిని పెద్దవి చేసుకోకుండా సర్దుకుపోవాలి. దాంపత్యం సాఫీగా ఉంటుంది. బంధం అంటేనే భార్యాభర్తలు అంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి. అలకలు ఉంటాయి, ఓకే, మళ్ళీ పలుకులు ఉంటాయి, పలకరించుకోవటం ఉంటాయి. అలుగుతారు, మళ్ళీ పలుకులు ఉంటాయి, ఓకే. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈ ఈ చెత్త అష్టకొనుకోవడం అసలు నమ్మను. కాబట్టి మీకోసం ఏంటంటే అసలు ఈ జ్యోతిష్యం అంటే నేను చదువుతున్నాను చాలా డీప్గా, చాలా దూరం వెళ్ళాను నేను. నన్ను ఒక సామాన్య 0.005% ఉన్న నాలెడ్జ్ను పట్టుకోలేరు నన్ను. నేను చాలా కృష్ణమూర్తి పద్ధతుల్లో అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్తూ ఉంటాను. అది లైఫ్ లాంగ్ స్టడీ జరుగుతూనే ఉంటుంది. మీకోసం ఇవన్నీ చేస్తున్నాను. మీకు ఎందుకు ఈ మనసులో ఉన్న భయాందోళన తొలగించాలి, ఒక కారణం చెప్పి పెళ్లి జరిగి ఈ రకంగా మిమ్మల్ని చెడగొట్టడం అయితే నేను 2 నిమిషాలు ఈ పెళ్లి తీసేస్తాను. నేను ఇంత డీప్ అనలైజ్ చేయాల్సి నాకేం అవసరం? అవసరం ఉంది నాకు. ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు మీద ఎంతో ఇష్టంగా పెట్టుకున్న నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో ఎన్నో సర్వీసెస్ నేను నడుపుతూ, ఒక వివాహ పరిచయ వేదిక కావచ్చు, ఒక జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, అవసరం ఉంది. ఎందుకంటే ఒక పరిచయ వేదిక పెట్టాను అంటే దాంట్లో ప్రతి సండే తల్లిదండ్రులతో నేను కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతున్నాను, వాళ్ళకి నంబర్లు ఇస్తున్నాను, మ్యాచ్లు ఇస్తున్నాను. సరే ఒక్కోసారి 5 ఇవ్వండి, 10 ఇవ్వండి, 10 ఏంది 30 ఇచ్చిన వాళ్ళు పెళ్లి కుదరలేదు, 40 ఇచ్చిన వాళ్ళు పెళ్లి చేయలేదు. మీకు ఇంక ఏం చేయాలి? వాళ్ళకి ఏం కావాలో నాకే తెలియదు. నాకు 10 ఇచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ చేయలేదు, 15 ఇచ్చినా మొదట్లో 10 నెంబర్లు ఇచ్చేసేవాడిని, ఫీడ్బ్యాక్ ఉండదు. మరి ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నాకు తెలిసేది మీరు జ్యోతిష్యంలో ఆ ఊబిలో ఇరుక్కున్నారా, మీకేమన్నా ఆర్థిక స్థితిగతులు నచ్చటం లేదా, మీకేమన్నా పెళ్లి ఖర్చులకి నాకు పెద్ద మూట ఇవ్వటం లేదనే వాళ్ళు ఉన్నారా? ఆడబిడ్డని ఇచ్చుకునే దగ్గర ఇన్ని ఆలోచనలు ఏంటి? ఆడబిడ్డ అంటే లక్ష్మి ఇంటికి వస్తూ ఉంది, లక్ష్మిని తీసుకొచ్చుకోండి. మనకి దైవం అన్ని మన కర్మలు బాగున్నాయి, మనం చేసే మన పనులు బాగున్నాయి అంటే దైవం ఆటోమేటిక్గా ఇస్తారు. అంతేగాని జ్యోతిష్యం చూసి అమ్మాయిని తీసుకొచ్చుకుంటాను, ఎన్ని ముహూర్త బలాలు చూసుకోవాలి, ఎంత ఏంటి అంటే మన కర్మలు బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. సరే మీరు అన్ని చూస్తున్నారు కాబట్టి మీకోసం ఈ జ్యోతిష్యం ఎంతో కష్టపడి చేయాల్సి వస్తుంది, ఎంతో చదవాలి, చెప్పాలి. అయితే నేను చెప్పే స్టైల్ ఏంటంటే నెగటివ్ మీరు చేసినంత మీరేంటి ఒక కారణం చెప్పి పెళ్లి తీసేస్తారు, అయిపోయింది ఒక కారణం. అట్లా చేస్తే అసలు పెళ్లి నిలబడటం లేదు. ఒక వివాహం వద్దు అంటే 10 కారణాలు చూడాలి చార్టుల్లో. అయినా కూడా మన చార్టుల్లో చిన్న చిన్న ఇష్యూలు ఉంటే దానికి గ్రహ స్తోత్రాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, దానాలు ఉంటాయి, ఓకే. వీటన్నిటిని గ్రహాలకి అధిదేవతలు ఉంటారు, అక్కడ దర్శిస్తారు. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాహుకేతువులకి ఏదైనా సమస్య ఉంటే మన జ్ఞాన ప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తూ ఉంటాం, అట్లా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ చూడండి. సో నేను ఈ అష్టకోణ కూటమి సరే మీకోసం చూసి చెప్తాను. దీంట్లో చెప్పే ఈ గుణాలు మీకు సాఫ్ట్వేర్లో కోడింగ్ ప్రాపర్గా రాయకపోతే ఇది తప్పులు తడక ఇంకా రావాలి, దీంట్లో ఇంకా వీళ్ళు చేసుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఈ రకంగా శత్రువు అయితేనే ఇక్కడ జీరో చేయాలి, ఇక్కడ సముడు అయినప్పుడు న్యూట్రల్ అయినప్పుడు ఇది మార్చాలి. మనం జ్యోతిష్యాన్ని సాఫ్ట్వేర్ను కూడా మార్చుకోవాలి, ఓకే. ఈ చిన్న చిన్న ఆవు పాములకు పాయింట్లు తీసేస్తా ఉంటే అసలు పాయింట్లే రావు. 20 పాయింట్లు వచ్చేదాన్ని 16 చేశారు. దీంట్లో ఈ మాత్రం అన్నా ఇచ్చారు. కొన్నిట్లో అయితే మీకు ఇంకా తప్పులు తడక మీకు పదే వస్తాయి. అక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతారు, ఆస్ట్రాలజర్తో మాట్లాడండి, ఇప్పుడే మాట్లాడండి అని పెట్టేస్తారు. సరే కుజదోషం అయితే మహా భయపెడతారు. ఇంకా 25% కుజదోషం ఉంది, 30% కుజదోషం ఉంది. ఇక్కడ మీకు కుజదోషం క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఇంకెందుకు కుజదోషాలు ఉంటాయి? మీకు సింహరాశిలో కుజుడు ఉన్నాడు, కుజదోషం క్యాన్సిల్ అయింది. సింహరాశి కుజుడు యోగకారకుడు, అయిపోయింది. అది కాక అమ్మాయి చాట్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇద్దరు కంపారిజన్ చేసేటప్పుడు అమ్మాయి చాట్లో
పాపగ్రహాలైన రాహు కేతువులు శని సూర్యుడు ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కడో మంచి స్థానాల్లో స్థితి అయ్యారు. కొన్ని స్థానాలు చెప్పాను నేను, ఎక్కడెక్కడ స్థితి అయ్యారో చెప్పాను. అక్కడ కుజదోషం క్యాన్సిల్ అవుద్ది. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాలన్నీ డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి అమ్మాయి లగ్న కుండల్లో శనీశ్వరుడు లగ్నంలో ఉన్నాడు. కొంచెం డిలే అనేది శనీశ్వరుడు లగ్నం అంటేనే కొంచెం డిలే అవుతుంది. ఇది వెనక క్లాస్లో చెప్పాను అనుకుంటా, లగ్నంలో శనీశ్వరుడు అంటే డిలే అవుతుంది, కానీ మ్యాచ్ అనేది మెచ్యూరిటీ తోటి అవుతుంది, ముందుకు వెళ్తుంది అని కూడా చెప్పాను నేను. పోతే ఈ రాహుకేతు 4లో ఉన్నాడు కేంద్రంలో, ఇదొకటి. సూర్యుడు వీళ్ళు వచ్చేసి 12, 10లో ఉన్నాడు, సూర్య అండ్ కేతువు. సో ఇట్లాంటివి అమ్మాయి చాట్లో పాపగ్రహాలు కేంద్ర కోణాలైన అలాంటి స్థానాల్లో స్థితి అయినప్పుడు ఈ కుజదోషానికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఇవన్నీ ఎవరు చెప్పరు, అంత నాలెడ్జ్ ఎవరికి లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం అబ్బాయి దాంట్లో నేను ఇంకొక ఈరోజు కొంత క్లోజ్ చేసే ముందు ఎంత అయింది టైం 9:10, మనకు ఒక 15 నిమిషాలు చేసి 10:30 క్లోజ్ చేద్దాం. 10:30 క్లోజ్ చేస్తే నేను పడుకోగలిగే 12 అవుతుంది. సో అబ్బాయి చాట్లో కొంచెం నేను చూడాల్సింది ఏంటంటే అబ్బాయికి అసలు వివాహ యోగ్యత ఉందా అన్నది పాయింట్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు లైఫ్, మనం చెప్పాను కదా లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అంటే కృష్ణమూర్తి పద్ధతుల్లో కూడా వెళ్తాం దాంట్లో. ఫస్ట్ వచ్చేసి దీనికి ఎలా చూస్తామంటే అబ్బాయి చాట్ మనం వేసేసినప్పుడు ఇది కృష్ణమూర్తి పద్ధతుల్లో, ఇది కొంచెం మీ కృష్ణమూర్తి పద్ధతుల గురించి చెప్పాలి నేను. ఏమవుతుంది అంటే కృష్ణమూర్తిలో మనకి వేదికలో ఒక రాశి అంటే 30 డిగ్రీలు, 12 రాసులు ఈక్వల్గా ఉంటాయి అనమాట. 30 డిగ్రీలు 30 కలుపుకుంటా పోతే 60 డిగ్రీలు, 60 నుంచి 90 డిగ్రీలు అంటే మిథున రాశి, 90 నుంచి 120 డిగ్రీలు అంటే కర్క రాశి, 0 నుంచి 30 డిగ్రీలు అంటే మేషరాశి. ఇట్లా. కానీ కృష్ణమూర్తిలో మొదటి భావం, ఈ బాబుది లగ్నం వృషభ లగ్నం కదా చూడండి, 21 డిగ్రీల్లో లగ్నం భావం ఉంది. అంటే వృషభ రాశిలో లగ్నం 21 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 0 నుంచి 20 డిగ్రీలు, 0 నుంచి 21 డిగ్రీలు ఏ భావంలోకి వెళ్ళిపోయి అంటే 12వ భావంలోకి వెళ్ళిపోతాయి. కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద? కనిపిస్తుంది సార్. కృష్ణమూర్తిలో వృషభ లగ్నం అంటే 21 డిగ్రీల 28 నిమిషాలు. అంటే వృషభ లగ్నంలో 0 నుంచి 20 డిగ్రీలు ఏమైనాయి? అది 12వ భావంలోని మేషరాశి. మేషరాశి 12వ భావం ఎక్కడ స్టార్ట్ అయింది? మేషరాశిలో కూడా 18 డిగ్రీలు స్టార్ట్ అయింది. అంటే మేషరాశిలో 0 నుంచి 17 డిగ్రీలు ఏమైనాయి? అది 11వ భావంలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా కృష్ణమూర్తిలో ఒక భావం ఒక రాశిలో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకొక రాశిలో ఎక్కడో క్లోజ్ అవుతుంది. అది 30 డిగ్రీలకు పైన ఉండొచ్చు, 30 డిగ్రీలకు తక్కువ ఉండదు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఎవరికైతే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, లగ్నంలో శని ఉన్నాడు, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో శని ఉన్నాడు, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ మన వేదిక జ్యోతిష్యంలో ఇబ్బంది పెడుతున్నారో ఆ గ్రహాలు కృష్ణమూర్తి పద్ధతిలో ఆ రాసుల్లో ఆ భావాల్లో ఉండవు, షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి ఆ వేదికలో చెప్పే ఆ తలకాయ నొప్పి ఉంది కదా, ఇప్పుడు ఈ బాబుకి మనకి ఏం చెప్పుకున్నాం? బాబుకి ఏం చెప్పుకున్నాం? ఈ బాబుకి 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 4వ స్థానంలో కుజుడు 17 డిగ్రీల్లో ఉన్నాడు. సో ఇది 4వ స్థానం కిందే వస్తుంది. అదే కానీ ఈ 17 డిగ్రీల్లో కాకుండా 9 డిగ్రీల్లో ఉంటే 3వ స్థానానికి వెళ్ళిపోద్ది. ఇది భావం స్టార్ట్ అయిన 11 డిగ్రీల తర్వాత కుజుడు 17 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి భావం తర్వాత ఉన్నాడు కాబట్టి ఓకే. కానీ నేను దీన్ని కుజ దోషం క్యాన్సిల్ చేసేసాను. ఇంకొక ఛాన్స్ మనకి పాజిటివ్గా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇంకొక ఛాన్స్ దొరుకుద్ది నాకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రాహు చూడండి. రాహు ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాడు బాబు చాట్లో. ఎక్కడది? చాటు చూసి ఇదే కదా. ఓకే, స్టక్ అయిపోతాం ఎక్కడికక్కడ. సరే, ఓకే. సో రాహు వచ్చేసి మనకి 4వ స్థానంలోనే ఉన్నాడు రాహు. ఓకే,
అక్కడ చాట్లో మనకి ఇక్కడ చాట్ చూడాలనుకున్నాను. చాట్ ఏమో ఇక్కడ స్టక్ అయిందా వచ్చిందా? రాహు ఎక్కడున్నాడు? అబ్బాయి చాట్లో అబ్బాయి చాట్లో రాహు వచ్చి కన్యలో ఉన్నాడు. కన్య అంటే ఏ రాశి కింద వస్తుంది? కన్య అంటే లగ్నం నుంచి 4వ స్థానం, 5వ స్థానం, ఐదులో ఉన్నాడు కన్యలో రాహు ఇక్కడ. అంటే అబ్బాయి వృషభ లగ్నం నుంచి కన్య అంటే 5 పడుతుంది. ఎందుకు? వృషభము, మిథునము, కర్క, సింహ, కన్య 5. 5లో కన్యలో రాహు 5 అంటే ఇక్కడ వీళ్ళు వివాహాన్ని ఎట్లా చేస్తారు నేను చెప్తాను. ఇక్కడికి నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు అందరికి కూడా, ఎందుకంటే ఇది అవకాశం దొరికింది కాబట్టి. రాహు కన్యలో ఉన్నాడు 5వ స్థానం అంటే ఏంటి? పుత్రస్థానం. నా దగ్గర చాలా మంది వచ్చేసి ఆన్లైన్లో ఫోన్ చేసి వచ్చారు, సార్ మా పెళ్లి వద్దన్నాడు. ఎందుకంటే సార్ రాహులో ఆ, 5వ స్థానం ఐదో స్థానంలో అమ్మాయికి రాహు ఉన్నాడు, యోగించడు. అదే పుత్రస్థానం అక్కడ రాహు ఉన్నాడు అంటే ఆ పెళ్లి ఆపారు. నేను కృష్ణమూర్తికి వెళ్ళి చూస్తే ఆ రాహు 5లో లేడు. తర్వాత నా నా లెక్కలు వేరుగా ఉంటాయి మళ్ళీ. రాహు 5వ స్థానంలో 11 డిగ్రీల్లో ఉన్నాడు. హస్త నక్షత్రానికి అధిపతి ఎవరు? హస్తకి చంద్రుడు. సో రాహు చంద్రులకి ఏంటిది? వాళ్ళకి మిత్రత్వం ఉంటుందా, శత్రుత్వం ఉంటుందా? ఇట్లా కన్సిడరేషన్స్ ఉంటాయి. అంతేకాని తర్వాత పోతే మీరు కృష్ణమూర్తిలోకి వెళ్ళి చూసినప్పుడు నాకు ఈ ఇప్పుడు ఈ రాహు వచ్చేసి 4లో ఉన్నాడు. ఎందుకంటే చూపించేది 5 కానీ డిగ్రీలు చూడండి, 13 డిగ్రీల 8 నిమిషాల 38 సెకండ్లు అంటే 4వ భావంకి వస్తాడు. ఎందుకంటే 5వ భావం 13 డిగ్రీల 47 నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతా ఉంటే ఈ రాహు 13 డిగ్రీల 8 నిమిషాలు అంటే వెనకున్నాడు. భావం స్టార్ట్ అయ్యేటప్పుడు వెనక డిగ్రీ. అది ఏది? 4వ భావం డిగ్రీల్లో ఉన్నాడు అంటే 4వ భావంలోకి వెళ్ళాడు రాహు. మీకు ఎక్కడ 5వ భావంలోకి వచ్చాడు? మీకు అంత వివాహంలో పుత్రులు కలగకుండా ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇది వేదిక జ్యోతిష్యంలో తలకాయ నొప్పి. చెడగొట్టడానికి వాళ్ళని ఏదో ఒక కారణం చెప్పి ఏదో కొంచెం కొంచెం ఎక్కువ తెలుసు అంటే వాళ్ళు ఈ రకంగా చెడగొడతారు. కొంచెం డిగ్రీల గురించి, గ్రహాల గురించి. అది కూడా ఇతనికి ఏం చెప్పాడంటే గ్రహాల గురించి తెలియదు, కేవలం ఇట్లా ఆ రాశిలో ఈ గ్రహం ఉంది, ఆ రాశిలో ఈ గ్రహం ఉంది, తీసేయి, మ్యారేజ్ వాళ్ళు సంతానం లేదు. ఆ రాహు కృష్ణమూర్తిలో చూసినప్పుడు నాకు 5వ భావంలో అసలు లేడు, 4వ భావంలోకి వెళ్ళాడు. నాకేం టెన్షన్ అక్కడ? ఇట్లా మీకు వివాహాలు చెడగొట్టేది చాలా. నేను వేదిక ప్రకారమే తీసుకెళ్లి వివాహ యోగ్యం ఉందని చెప్పగలను, దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలను. వేదికలో అనలైసిస్ చేసి చెప్పేసేయచ్చు. కాబట్టి అందుకని నాకు అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఈ రాహు బాబుకి 5వ స్థానంలో లేడు, 4వ స్థానంలో ఉన్నాడు యాజ్ పర్ కృష్ణమూర్తి. కాబట్టి కృష్ణమూర్తి అంటే నెక్స్ట్ లెవెల్ వేదిక జ్యోతిష్యంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. సరే నేను చాలా చూశాను. తర్వాత పోతే నాకు ఈ బాబుకి మ్యారేజ్ ఒక టైం తీసుకోవాలి మనం. ఇక 10:24 అయిపోయింది. నేను ఈ బాబుకి ఒక టైం స్లాట్ ఇస్తాను. రేపు మిగతా విషయాలు డిస్కస్ చేస్తాను. టైం స్లాట్ అంటే నేను ఎవరైతే నా దగ్గరికి జ్యోతిష్యం చూపించుకోవడానికి వస్తారో వాళ్ళకి నేను ఎన్నో విషయాలు చూసి, ఈరోజు కొంత చూసాను, ఇంకా చాలా చూస్తాను. రేపు వీడియో రికార్డ్ చేస్తాను, వాళ్ళకి ఇస్తాను. తర్వాత పోతే వాళ్ళకి ఒక టైం చెప్తాను. ఈ టైంలో మీరు మీ ఎఫర్ట్స్ మీరు పెట్టుకోండి. శని లగ్నంలో ఉన్న శనీశ్వరుడు, శని అనకూడదు, శని లగ్నంలో ఉన్నాడు, 7వ స్థానంలో ఉన్నాడు, లేకపోతే 7వ స్థానం భావాలాడు, సబ్లాడు, 7వ భావం సబ్లాడు, శని కానీ రాహు కానీ కుజుడు ఎవరో ఒకరు అయ్యారు. ఎన్ని కారణాలు చెప్పి వివాహం లేట్ అయినా కూడా మీకు మీ మీ చాట్లో వివాహ యోగ్యత ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా వివాహం అవుతుంది. అయితే మీ ప్రయత్నాలు మీరు చేయాలి. మీరు జ్యోతిష్యం పక్కన పెట్టండి, కర్మలు చేయండి, మన పనులు చేసుకుంటే వెళ్ళండి. వివాహం అన్న తర్వాత తండ్రి అన్న తల్లి అన్న తర్వాత బాధ్యత, పెళ్లిళ్ళు చేయాలి. మీరు జ్యోతిష్యం పట్టుకొని తిరిగారంటే మీరే డౌట్లో ఉంటారు. అయ్యో ఎలాంటి భర్త దొరుకుతాడు ఏంటో విచారించండి. మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. మన సంస్థలో మీకు ఎప్పుడు లోకల్ మ్యాచెసే ఇస్తుంటాను నేను. ఎప్పుడు నేను దూరం లోకల్. విచారించుకోండి అమ్మా, విచారించుకోండి, మంచి వాళ్ళని చూసుకోండి, మీ ఎన్ని క్వశ్చన్లైనా చేయండి, నేను చెప్తాను. మన సంస్థలో ఎప్పుడు చెప్తుంటాను. మీరు ఐడి ప్రూఫ్ అడిగారు అడగండి, శాలరీ స్లిప్ అడగండి, మీకు ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయి, మీకు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక విధానం ఎలా, అన్ని అదే మీరు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని మీరు క్వశ్చన్లు వేసుకుంటా పోతే వాళ్ళు ఆన్సర్లు చేస్తూ ఉంటారు కాదు. మీరు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మా గురించి అడగండి, మాకు ఇదిగో ఇంత ఆస్తులు ఉన్నాయి, మాకు అబ్బాయి ఇది చదివాడు, మాకు ఇంత ఉద్యోగం వస్తుంది, నేను ఇదిగో రిటైరు, లేకపోతే నేను వ్యవసాయం చేస్తాను, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు, ఇతను చెప్పేటప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా చెప్పాలి. కొంతమంది వింటా ఉంటారు ఖాళీగా, వాళ్ళు చెప్తే వీళ్ళు వింటా ఉంటారు.
ఎందుకు చెప్తున్నారు మేము ఇది అన్నప్పుడు మీరు వాళ్ళు అడగకూడదు, మీరేంటిది అని అడగకూడదు, చెప్పాలి. అలా చెప్పుకోవాలి, అండర్స్టాండింగ్ అనేది. సో ఈ బాబుకి మన సంస్థలో ఏంటి, ఎవరికైనా నా దగ్గర చాట్ వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఒక టైం స్లాట్ ఇస్తాను. నేను ఎందుకు ఇస్తాను అంటే, ఈ టైంలో వాళ్ళకి వివాహం జరగడానికి ఛాన్సెస్ మీరు ప్రయత్నాలు పెడితే ఉంటాయని. అది ఎట్లా చెప్తున్నాను మీకు చాలా చాట్లో చెప్పాను నేను. ఫస్ట్ మేము ఎలా చూస్తామంటే, ఆ, ఇవన్నీ చార్ట్లు కృష్ణమూర్తి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఉంటాయి. ఈ గ్రహాలు జనరల్గా అక్కడ ఉంటే అట్లా, కాకపోతే ఒక భావం నుంచి ఇంకో భావానికి కృష్ణమూర్తిలో వేదిక ప్రకారం ఉండవు, షిఫ్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వేదికలో ఉండే అపోహలు చాలా వరకు మనకు తొలగిపోవడానికి కృష్ణమూర్తి సపోర్ట్ చేస్తాడు. పోతే ఈ పాప గ్రహాలు ఇవన్నీ వేదిక జీలో చెప్పే పాప కృష్ణమూర్తులు అలా ఉండవు. ఎందుకంటే ఏ గ్రహాలు అయితే మనకి ఒక భావానికి వాళ్ళు స్ట్రాంగ్ గా సిగ్నిఫికేటర్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళ మహాదశ అంతర భుక్తి అంతర్లో మనకి ఒక ఘటన జరగటానికి అవకాశం ఉంటది అని కృష్ణమూర్తి చెప్తారు. అంతేగాని ఇక్కడ పాపము పుణ్యాలు ఏమి ఉండవు. ఒక రాహు మహాదశలోని పెళ్లిళ్ళు అవుతాయి. రాహు జనరల్ గా కుజ మహాదశలో అవ్వచ్చు. ఎందుకంటే ఆ కుజుడు అతని లగ్నాధిపతి అయి ఉండొచ్చు, రాశి అధిపతి, లేకపోతే అతని నక్షత్రాధిపతి అయి ఉండొచ్చు. లేకపోతే ఇంకా వచ్చేసి ఆ కుజుడు ఆ చాట్లో ఉచ్చ స్థితిలో ఉండొచ్చు. ఉచ్చ స్థితి అంటే కుజుడు ఉచ్చ స్థితి అంటే మంచి ఎక్సల్టెడ్. ఒక గ్రహం ఉచ్చ స్థితి అంటే ఆ కుజుడు సొంత క్షేత్రం అవ్వచ్చు. వివాహాధిపతి సప్తమ స్థానాధిపతి కుజ క్షేత్రమైన మేష వృశ్చికాల్లో అయితే కుజుడు ఎక్సల్ట్ అవ్వచ్చు. ఎక్సల్ట్ అంటే ఉచ్చ స్థితి, ఆ కుజుడు సొంత క్షేత్రంలో ఉండొచ్చు. సో ఇలా ఎన్నో కారణాల వల్ల ఆ గ్రహం మనకి ఉపయోగపడుతుంది. ఇట్లా అన్నమాట. సరే, ఇప్పుడు నేను ఈ బాబుకి ఒక టైం ఇవ్వాలి అన్నప్పుడు జనరల్గా మేము ఏం చూస్తాము అంటే, ఏడవ భావం సబ్లాడ్ చూస్తాం. ఏడవ భావం సబ్లాడ్, మన ఏడవ భావం ఏంటిది, బాబుది ఏ లగ్నం, మనది ఇతనిది మిథున వృషభ లగ్నం, తౌరస్. తౌరస్ అంటే మీకు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చి ఉండాలి. తౌరస్ అంటే వృషభం, ఓకే. జెమిని అంటే మిథునం, క్యాన్సర్ అంటే కర్కం, లియో అంటే సింహం, విర్గో అంటే కన్య, లిబ్రా అంటే తుల, స్కార్పియో అంటే వృశ్చికం, సజిటేరియా అంటే ధనస్సు, క్యాప్రికార్న్ అంటే మకరం, ఎక్వేరియస్ అంటే కుంభం, పిసిస్ అంటే మేనం, యారీస్ అంటే మేషం. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఈ గ్రహాల ఇంగ్లీష్ పేర్లు కూడా వచ్చి ఉండాలి. సో ఏడవ భావం లగ్నం వచ్చే తౌరస్ అంటే వృషభం, ఏడవ భావం అంటే స్కార్పియో వృశ్చికం, అధిపతి గురువు, సారీ కుజుడు. నక్షత్రాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో పడింది కాబట్టి అధిపతి అంటే ఈ డిగ్రీలు భావ డిగ్రీ అంటే ఒక పదం వాడుతూ ఉంటాం మేము జ్యోతిష్యంలో. కృష్ణ కస్ప్ అంటాం, కస్పల్ సబ్లాడ్. కస్ప్ అంటే ఏం లేదు, భావపు స్టార్టింగ్ డిగ్రీలని కస్ప్ అంటాం. ఏడో భావం స్టార్టింగ్ డిగ్రీలు ఏంటిది, 21 డిగ్రీలో పడింది. ఎక్కడ, ధనస్సులో, వృచ్చికంలో. వృచ్చికం అంటే మనం జనరల్గా వేదికలు అంటే 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. అది యాక్చువల్గా వృచ్చికం డిగ్రీలు ఎంత అంటే వేదిక ప్రకారం 210 నుంచి 240 డిగ్రీలు. అది యాక్చువల్గా వేదిక ప్రకారం ఉంది. ఎందుకంటే మేషం నుంచి లెక్కేసుకుంటే 30 డిగ్రీలు కలుపుకుంటా వస్తే వృశ్చికం మేషం నుంచి 8వ రాశి అంటే 8 ఇంటూ 30 డిగ్రీలు అంటే 240, అంటే 210 నుంచి 240 డిగ్రీలు, అది దాని లెక్క. కానీ ఇక్కడ 231 డిగ్రీల దగ్గర పడింది ఇది. ఎందుకంటే 210కి 21 కలిపితే 231 డిగ్రీల 28 నిమిషాల దగ్గర వృశ్చికంలో పడింది. 231 డిగ్రీ, ఇది 210 కలపాలి. అప్పుడు మనకి సబ్లాడ్ చూస్తాం, శుక్రుడు. ఏడవ భావానికి సబ్లాడు శుక్రుడు. ఇది చాలా ఇంపార్టెంట్. శుక్రుడు సబ్లాడ్ అయ్యాడు అంటే వివాహానికి కారకుడు శుక్రుడు. సో ఇక్కడే సగం అబ్బాయికి వివాహ యోగ్యత ఉంది, తెలిసిపోద్ది. తర్వాత రెండోది వచ్చేసి ఇవి కావాలి అంటే కృష్ణమూర్తి పద్ధతిలో టైం ఇచ్చేవాళ్ళు కరెక్ట్ టైం ఇవ్వాలి. అక్యురేట్ వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఈ మేము ఇస్తున్న టైం కరెక్ట్ అనేది. తప్పు ఇచ్చారనుకో అంత జ్యోతిషం అంటే మీరు తప్పులు చెప్తాం, మీరు ఇచ్చిన టైం ప్రకారం మేము చెప్తూ ఉంటాం, మేమేం చేయగలం దానికి. కొంతమంది చెప్తుంటే సర్లే పర్లేదు మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో పుట్టాడు అనుకుంటున్నాను, అనుకుంటే కుదరదు. మీరు ఇచ్చిందే చెప్తాం మేము. సరే అయితే శుక్రుడు, ఏడవ భావానికి శుక్రుడు, ఓకే. సబ్లాడ్. ఈ సబ్లాడ్ మనకి సిగ్నిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్ జ్యోతిషంలో. అతను రెండుకి, 2 అంటే కుటుంబ వృద్ధి, 7 అంటే వివాహం, ఇక్కడ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు, ఓకే. కనెక్ట్ అయ్యాడు అని అర్థం, ఓకే. ఇక్కడ సిలో స్థితి అయ్యాడు 7లో, ఓకే. కానీ మీకు 7లో అబ్బాయికి వచ్చేసి మనం అతని చాటు ప్రకారం వెళ్తే 7లో ఉన్నాడా స్థితి, అబ్బాయి గ్రహ స్థితి
7లో శుక్రుడు లేడు అనుకుంటాను. 1, 6, 7 శుక్రుడు లేడు. అది ఇక్కడ ఉన్న 6వ స్థానంలో ఉన్న శుక్రుడు 7కి వస్తాడు కృష్ణమూర్తి ప్రకారం. జనరల్గా 6వ స్థానం అంటే దుస్థానం. మీరు వేదికలో చూసి శుక్రుడు 6వ స్థానంలో దుస్థానంలో ఉన్నాడండి, మీరు ఇంకా కెమిస్ట్రీ ఏదైనా చెప్పొచ్చు, మీరు బాగలేడండి, శుక్రుడు పొజిషన్ బాగలేదండి, దుస్థానంలో ఉన్నాడు. కానీ ఇక్కడ నాకు శుక్రుడు 7వ స్థానంలో వస్తున్నాడు. 7వ స్థానం అంటే ఏంటి? శుభస్థానం. వివాహంలో శుక్రుడు ఉన్నాడు. వివాహం అంటే శుక్రుడు అంటేనే ఏంటి? శుక్రుడు అంటే వివాహకారకుడు, 7వ స్థానంలో ఉన్నాడు, మంచిది. ఓకే, సో అట్లా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదిగో కృష్ణమూర్తి ప్రకారం అయితే ఈ సి అంటే ఆ భావంలో స్థితి అయిన గ్రహం అని. ఇది భావాధిపతి. 7వ భావం ఏంటిది? వృచ్చికం. అధిపతి మార్స్ అంటే కుజుడు. స్థితి అయిన గ్రహం సిలో రాస్తాం. సో సిగ్నిఫికేటర్ కనెక్ట్ అయ్యాడు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇతనికి వివాహ యోగ్యత ఉంది అంటే 7వ భావం అధిపతి 2వ స్థానాన్ని కనెక్ట్ అయిన, 2వ స్థానంలో ఎక్కడా లేడు, చివరిలో ఏదో మెర్కురీ ఉన్నాడు బుధుడు. 7వ స్థానం కనెక్ట్ అవ్వటం అంటే ఎక్కడో ఇక్కడ ఉన్నాడు. వీటిల్లో ఉంటే బిలో ఉంటే ఇంకా స్ట్రాంగ్, ఇక్కడ 50% కనెక్ట్. 11కి అసలు లేడు. 11 ఏంటిది? కోరికలు నెరవేరే భావం. 11 అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, లైఫ్, ఒక పర్మనెంట్ లైఫ్ పార్ట్నర్ ఏర్పడి వాళ్ళిద్దరు మిత్రత్వం, అంటే పార్ట్నర్ అంటే భార్య అంటే 11వ భావం ఏం చెప్తుంది? లాభాలు, కోరికలు, మిత్రులు అంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో ఏదో ఒక భావాన్ని 7వ భావం సబ్లాడ్ శుక్రుడు కనెక్ట్ చేస్తే వాళ్ళకి వివాహ యోగ్యత ఉంది. మరి డిలే ఎప్పుడు అవుతుంది? 7వ భావంలో పాపగ్రహాలైనటువంటి శని, అంటే శనీశ్వరుడు ఉంటే డిలే అవుతుంది. ఓకే, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఏదైనా కుజగ్రహాలు, సూర్యగ్రహాలు ఇలాంటివి రాహుకేతువులు ఉన్నారనుకోండి, 7కి కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, లేట్ అవుతుంది. కాబట్టి 7లో శని లేడు, 2లో శని ఎక్కడా లేడు, 11లో కూడా గురువు ఉన్నాడు. గురువు అంటే మంచిది, 11వ భావం. ఓకే, సో కానీ 7వ భావం సబ్లాడు శుక్రుడు, చూపించాను 7వ భావం సబ్లాడు ఇక్కడ. 7వ భావం సబ్లాడు శుక్రుడు. ఈ శుక్రుడు మనకి 2, 7, 11లో ఎక్కడో ఒక భావానికి కనెక్ట్ అయితే, 2కి లేదు కానీ 7కి కనెక్ట్ అయి ఉన్నాడు. సో వివాహ యోగ్యత ఉంటుంది. డిలే ఎప్పుడు అవుతుందంటే ఈ శుక్రుడు సబ్లాడు లగ్నం 1 కానీ, ఇక్కడ వీక్ కనెక్ట్ అయ్యాడు, దుస్థానం అయిన 6లో కనెక్ట్ అయిన వీక్ కనెక్ట్ అయ్యాడు. వీక్ 8లో లేడు, 12లో ఇక్కడ ఉన్నాడు. సో జనరల్గా ఏమవుతుందంటే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అంటే 7వ భావం సబ్లాడు 2, 7, 11కి కనెక్ట్ అవుతూ దుస్థానాలైన 6, 8, 12 కనెక్ట్ అయినా, లేదు వ్యయ భావాలు అంటారు, అంటే 2, 7, 11 ఇచ్చే ఫలితాలని వాటికి అపోజిట్ 12వ భావం అంటే 1, 6, 10. 1కి కనెక్ట్ అయ్యాడు, 6కి కనెక్ట్ అయ్యాడు, 12కి. సో జనరల్గా ఏమొస్తుంది అంటే డిలే అవుతుంది. సో కాబట్టి దాని గురించి డిలే మ్యారేజ్ అంటే ఆల్రెడీ 96 అంటే 30 years దాటుతూ ఉన్నారు. డిలే మ్యారేజే కదా, అవుతా ఉంది, డిలే అవుతా ఉంది. కానీ వీళ్ళకి ఒక టైం స్లాట్ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాము అంటే, ఇక ఒక టైం స్లాట్ మనకి ఇక్కడ కావాలి అన్నప్పుడు వీళ్ళకి ఈ 2, 7, 11 వీటిని ఎవరైతే స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తారో, సరే ఇది మనము రేపు ఈ మనకి ఒక మంచి టైం స్లాట్ రేపు క్లాస్లో చూద్దాము. రేపు క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే మిగతా విషయాలు చూద్దాం. మిగతా విషయాలు ఏంటి, వీళ్ళకి ఒక వివాహానికి కావాల్సిన టైం ఇద్దాము. తర్వాత ఇంకా వీళ్ళ మధ్యన వర్కౌట్స్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ రేపు చూద్దాం. ఏమో సరేనా? రేపు ఇదే టైమా సార్? రేపు కూడా 8 గంటలకు కూర్చున్నాం. 8:30 మీరు మీ యోగాలు చేయండి. సరేనమ్మా? మీరు గోశాలకి చార్ట్కి వెనక బ్యాలెన్స్ ఈ చార్ట్కి కలిపి ఇప్పుడు ఈ మార్చిలో గడ్డి నేను అందరు రైతులతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఓకేమ్మా? ఈ గోష ఇప్పుడు చార్ట్ లో ఈ మార్చిలో ఏమవుద్ది అంటే గడ్డి నాకు ఒక 80 రూపాయల్లో దొరికేటానికి ఎక్కువ ఛాన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అదే గడ్డిని ఎక్కువ రేటు పెట్టి బాపట్ల ఎక్కడెక్కడి నుంచి కొనుక్కొచ్చాము. గోశాల దగ్గరలో జస్ట్ లోకల్ పొలాల్లో
ఒక 1/2 కిలోమీటర్ ఉండే పొలాల్లో గడ్డిని ఈ రోజు కూడా మాట్లాడాను. ఒక 3 ఎకరాలు తీసుకున్నాను. దానికి 3.5 ఎకరం. ఒక 10,000 అడ్వాన్స్ గా ఇచ్చేటట్టు దానికి మళ్ళీ చుట్టించటం ఇవన్నీ లెక్కలు ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ ఒక 85 రూపాయలు పడుద్ది అనుకుంటా ఉన్నాను. చుట్టించడానికి ఏదో వాళ్ళు 30 రూపాయలు అడుగుతున్నారు ఒక బండిల్కి. సో నేను ఒక 25 రూపీస్లో గోశాలకి తగ్గించేటట్టు మళ్ళీ ట్రాక్టరు లేబరు ఆ పొలం ఇచ్చిన రైతుకి 3.5 ఎకరం అంటే ఒక 10,000 ఇచ్చేసేటట్టు మిగతా వచ్చే గడ్డి చుట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో టోటల్గా ఒక 85 రూపాయలు క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి ఇది రికార్డ్ అయింది అంతా. నేను అన్ని గ్రూపుల్లో పెట్టినప్పుడు ఇది విన్నోళ్ళు జ్యోతిష్యం నా దగ్గర చార్ట్ పంపించి, సార్ మా అబ్బాయి ఇది చూడండి సార్ అంటే ఇక 3 గంటలు చూస్తాను. 3 గంటల పైనే ఉంటుంది, తక్కువ అసలు ఉండనే ఉండదు. ఆ ఎలిక పిల్లి జ్యోతిష్యం నా వల్ల కాదు. నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, సార్ గుణాలు అయినా చెప్పండి సార్. అసలు సారీ సార్, ఎందుకంటే మీకు చెప్తే మీరు అనుకుంటారు చేసేసుకుంటారు. రేపంటే మీరు చెప్పారు సార్ గుణాలు, మేము పెళ్లి చేసుకుని బాగానే ఉంది. అసలు మా దగ్గర గుణాలు చూసేది ఉండదు, అసలు పై పైన చూసే జ్యోతిష్యం ఉండదు, ఆ ఎలిక పిల్లి చెప్పేది ఉండదు. మీరు వస్తే 3 గంటల పైనే చెప్తాను. చెప్పేసి మీకు చెప్తాను సార్ గోశాలకి ఒక ప్రీమియం ఇవ్వమంటూ 5,000 ఇవ్వండి. మ- వెనక ముందు చేసి ఇవ్వండి, కానీ గడ్డి కొనే టైంకి ఇవ్వండి, కానీ ఇవ్వండి. జ్యోతిష్యం క్లాస్ ప్రతి సోమవారం ఉచితంగా ఉంటుంది. ఫ్రీ రండి. మీరు ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి. మీరు ఎన్నో క్వశ్చన్లు పేపర్ మీద రాసుకొచ్చుకోండి. కూర్చుందామంటే ప్రతి సోమవారం క్లాస్ ఉంటుంది, రండి మీరు. కానీ చార్ట్ మట్టికి డబ్బులు మీరు గోశాలకు పే చేయాల్సింది. ఎందుకంటే గోవులు ఆల్మోస్ట్ 290 అయినాయి. ఇప్పుడు మొన్న ఒక 40 గోవులు మాటూరు ఆ ఏరియా టోల్ ప్లాజా నుంచి పట్టుకొని వచ్చారు. కంటైనర్లు అన్ని అరటికాయ గెల్ల పెట్టేసి లోపల గోవులను తోలి ఆడ టోల్ ప్లాజా దగ్గర పట్టుకొని చాయచర్ల గోశాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు ఉన్నాయి గోవులు కానీ ఇంకా పెరిగాయి. గడ్డికి చాలా ఇబ్బంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో గడ్డి బాగా దగ్గరలో ఉంటే తక్కువకి వస్తుంది. లేదా ముందుకి తర్వాత వెళ్ళామంటే ఏప్రిల్ దాటి వెళ్ళిపోయామంటే గడ్డి దొరకదు, మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. సో ఇది ఒక పెద్ద మీ అందరి రిక్వెస్ట్. ఎవరైతే నా ఈ క్లాస్ చూశారు, నేను అన్ని గ్రూపుల్లో పెట్టాను. మన బాలా త్రిపుర సుందరి శ్రీ అమ్మ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం కానీ, ఆలస్య వివాహాలు, పోతే గ్రూపు జ్యోతిష బాధితులు అభిమానించే ఈ గ్రూపులు ఉన్నాయి, వాటిలో పెట్టినప్పుడు యదువంశం ఈ గ్రూపుల్లో పెట్టి మీరు ఎవరైనా విన్నారు అన్నప్పుడు తప్పనిసరిగా నా దగ్గరగా ఉన్న చార్టు అడిగేటప్పుడు నన్ను మొహమాట పెట్టవద్దు. మొహమాట పెట్టద్దంటే కష్టం ఎందుకు అంటే గోశాల కోసమే మేము చేసే అన్ని కూడా. మీకు వివాహాలు ఉచితమే, నాకేమి ఇస్తున్నారు క్లియర్గా చెప్తాను, రికార్డ్ అవుతుంది. ఎవరన్నా అనుకుంటే ఆమ్, మీరు ఇచ్చారు అది గోశాలకి. మొన్న నేను అన్ని ఖర్చులు చెప్పాను, మార్చి టు మార్చికి లెక్కలేసి ఇచ్చాను. 2,45,000 ఎంతో పెట్టాను. ఇన్ని గడ్డి కట్టలు కొన్నాను, ఇంత బెల్లం కొన్నాను, ఇంత తౌడు కొన్నాను, ఇంత దానా కొన్నాను, ఇంత నువ్వుల చెక్కలు కొన్నాను, ఇంత అన్ని వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో లింకులు ఇచ్చాను. మన గోశాలకు ఎలా ఉంటుంది అంటే ప్రతి వస్తువు నేను కొన్నదంతా వీడియో ఉంటుంది, వీడియో తీస్తారు అక్కడ ప్రాపర్గా తీసి మీకు నాకు ఇస్తారు. నేను మన గ్రూప్లో పెట్టేస్తాను, యూట్యూబ్లో పెట్టేస్తాను. సో అంత ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా మొహమాటానికి కూడా నా దగ్గర ఒకసారి చాట్ చూడండి, నేను క్లియర్గా చెప్తా ఉంటాను. అది కష్టం చేసుకో దాన్ని మీరు గోవులకి ఇస్తున్నారు, మంచిదే అవుతుంది. కర్మదోషాల్లో ఏమవుతుందంటే మనం ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం, మీకు తెలుసు, ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. కాబట్టి దానివల్ల మీకు ఇంకోటి కూడా అవుతుంది, ఎందుకంటే ఈ చిల్లర జ్యోతిష్యం నుంచి మీరే దూరం జరుగుతారు. ఎందుకంటే అయితే నాకు కొంతమంది ఏంటంటే చాట్లు తెస్తా ఉంటే ఇట్లా 4-5 చాట్లు తెచ్చారనుకోండి, 4-5 20,000 ఇవ్వాలి. నేను చెప్తాను వాళ్ళకి, సార్ మీరు ఒక మ్యాచ్ ఫైనల్ చేసుకోండి, ఆ చాట్ నా దగ్గర తెచ్చుకోండి. నేను కూడా మీకు ఇలా వచ్చి ఇచ్చేయలేని ప్రతి ఒక్కటి చూసి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి అనుకోండి. నేను గోశాలకి మీరు ఒక 4 చూసి నాలుగు నాకు ఇచ్చి చూడండి అంటే 4-5 20,000 ఇవ్వాల్సి వస్తుంది, ప్రీమియం అమౌంట్. అంటే అంత టైం నేను పెట్టాలి కదా. నేనేమంటానంటే నేనే చెప్తుంటాను, సార్ మీరు ఈ 4 కూడా ఒకటి ఫైనల్ చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర చూపించుకొని ఈరోజు పే చేశారు, తెల్లారి వాళ్ళకి రాత్రి అంతా కూర్చొని తెల్లారంటే ఆ మ్యాచ్ వద్దనుకున్నాం సార్. మరి ఎందుకు అట్లా తొందర తొందర నిర్ణయాలు తీసుకుంటారు? ప్రాపర్గా మీరు ఫైనలైజ్ చేసి అన్ని చూసుకొని ఫైనల్ స్టేజ్ తెచ్చుకొని ఈ మ్యాచ్ ఓకే అవుతుంది సార్ మీకు చూసి చెప్పండి సార్, అట్లా చెప్పండి. సరే అయితే ఓకే, జై హింద్. ఓకే అమ్మ, అయితే ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.